ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సిట్ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ విచారణ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. ప్రధానంగా బీఆర్ఎస్కు సమకూరిన ఆర్థిక లావాదేవీలపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయన్ని విచారించినట్లు సమాచారం. విరాళాలు సమకూరడం వెనుక ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం ముడిపడి ఉందా అనే కోణంలో సిట్ విచారణ సాగినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ను ప్రత్యేక విచారణా బృందం లోతుగా విచారించింది. పలు అంశాలపై ఆయన్ను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు, విరాళాలు సమకూర్చిన పలువురు వ్యాపారుల ఫోన్లు నిఘాలో ఉన్నట్లు సిట్కు ఆధారాలు లభించిన నేపథ్యంలో పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆయా ఫోన్ నంబర్లతో ఉన్న జాబితాను కేటీఆర్ ముందుంచి విచారించినట్లు సమాచారం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా తమను బెదిరించి బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు సమకూర్చేలా చేశారని కొందరు వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని కేటీఆర్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. వ్యాపారులు తమకు స్వచ్ఛందంగానే విరాళాలిచ్చారని చెప్పినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభాకర్ రావు పునర్నియామకం జరిగిందని, ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే నియమించారనే ఆరోపణలపై కేటీఆర్ను విచారించినట్లు సమాచారం. అయితే ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించి జీవోలో తప్పులుంటే అందుకు బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలి తప్ప తననెందుకు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ అడిగినట్లు తెలిసింది. ఆ విషయంలో తనను విచారించేందుకు తానేమీ హోంమంత్రిని కాదని చెప్పినట్లు సమాచారం. తాను నిర్వహించిన శాఖలో ఏవైనా తప్పు జరిగినట్లు తెలితే చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసినట్లు తెలిసింది. వ్యక్తిత్వ హననం చేసేలా చేసిన ప్రచారానికి 2 ఏళ్లుగా తాము తమ కుటుంబ సభ్యులు గురైన క్షోభకు బాధ్యులెవరని సిట్ అధికారుల్ని అడిగినట్లు కేటీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ తర్వాత తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన హీరోయిన్లను ఎవరు ఇబ్బంది పెట్టారో చెప్పాలని అడిగినట్లు చెప్పారు. వైఫల్యాలపై దృష్టి మళ్లించేందుకు కాలక్షేప కథా చిత్రాలు నడుపుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారిని సూటిగా అడిగిన నేను, మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తా ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా? వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి, ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ప్రతిపక్షంగా తమ బాధ్యత పెద్దదన్న కేటీఆర్ ప్రభుత్వ అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ ను పూర్తి స్థాయిలో ఎత్తి చూపుతామన్నారు. మంత్రులు, వారి కుటుంబ సభ్యుల అక్రమాలు, వారిపై వచ్చే ఆరోపణలు, అవినీతి బెదిరింపులు, ప్రజల ఆస్తుల దోపిడీ ప్రయత్నాలపై సిట్ చర్యలు ఎందుకుండవని ప్రశ్నించారు. ఖాకీ బుక్ అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. సరే మీరు సిట్లు వేస్తున్నారు, వేసుకోండి, కానీ మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి ఓఎస్డీ మధ్యన జరిగిన పంచాయతీ 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటీ ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్ను అని ఆధారాలతో సహా పెడితే దాని మీద ఎస్ఐటీ ఎందుకుండదు? ఇవాళ ఒక ఏఐసిసి సెక్రటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకుండదు? ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును సిట్ బృందం విచారించింది. కేసుకు సంబంధించి ఓ సాక్షితో ముఖాముఖి జరిగింది. సాక్షి ఇచ్చిన వాంగ్మూలం గురించి రాధాకిషన్ రావును విచారించారు. ఆ వాంగ్మూలంలో వాస్తవాన్ని నిర్ధారించుకునేందుకు ఇద్దరిని ముందుంచి విచారణ జరిపారు. అయితే సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న సమయంలోనే వేరే గదిలో ఈ ముఖాముఖి జరగడంతో కేటీఆర్తోనే రాధాకిషన్ రావు ముఖాముఖి జరిగిందనే ప్రచారమైంది. వివిధ వర్గాలకు చెందిన వేలాది మందిపై చట్టవిరుద్ధమైన నిఘా కొనసాగిందన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగానే కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆయన నుంచి రాబట్టిన సమాచారాన్ని రికార్డుల్లోని సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో సాక్షుల్ని సంప్రదించొద్దని, ప్రభావితం చెయ్యొద్దని కేటీఆర్ను ఆదేశించామన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఏ చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేవంటూ కొన్ని మీడియా సంస్థలు నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చినట్లు తెలిపారు. తప్పుడు కథనాలతో దర్యాప్తు సంస్థకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. చట్టాలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా సిట్ విచారణ సాగుతోందని, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చెయ్యొద్దని, అధికారిక మార్గాల ద్వారా రికార్డుల్లో ఉంచిన వాస్తవాల్నే పరిగణలోకి తీసుకోవాలని ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.